X న్యూస్ కి స్వాగతం. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన సర్వేపల్లి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి తండ్రి తర్వాత గురువు చాలా ప్రధానమైన వ్యక్తి. సమాజంలో మనకి ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి అనే అటువంటి అనేక విషయాలను గురువుల ద్వారా తెలుసుకుంటాం. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు మనకి మంచి మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గంలో నడుచుకొని కుటుంబాలకు దేశానికి మంచి పేరు తెచ్చే పౌరులుగా యువత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదట ఉపాధ్యాయుడిగా, మొదట ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయుల గురు పూజోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. గురువుల్ని పూజించుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్కి చాలా ఇష్టమైనది ఒక టీచర్గా, ఉపాధ్యాయుడిగా ఆయన 10 మందికి పాఠాలు చెప్పడమే ఆయనకి చాలా ఇష్టమైనటువంటివి పదవి అని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి పూర్వీకుల సర్వేపల్లిలో ఉండడం, ఆ గ్రామంలో మాలాంటి వారు కొట్టడం అదృష్టంగా భావిస్తూ ఆ మహనీయుని బాటలో నేటితరం నడుచుకోవాలని, పెద్దలను గౌరవించాలని, చదువులు చెప్పే గురువులే కాదు మనకి మంచి హితబోధ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా గురువుగా పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, చెల్లా చెంచయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ బాగా చదువుకొని ఆయనంత గొప్ప వాళ్ళు కావాలి మీరందరూ. ఓకే, మీకేం కావాలన్నా మా సైడ్ మేము చేస్తాం. ఏదన్నా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు సమాజంలో మనం ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఎలా నడుచుకోవాలి అనేక మార్గదర్శకాలను ఇచ్చేది గురువు. మరి అటువంటి గురువులని పూజించుకునేదానికి ఒక్కరోజు కాదు, మన జీవితాంతం కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయుడు, మొదట ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, సర్వేపల్లి నియోజకవర్గ సర్వేపల్లి గ్రామ నివాసస్తులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రకటించడం, ఆ రోజే గురువులను పూజించుకోవడం, గురువులను గౌరవించుకోవడం, ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సర్వేపల్లి గ్రామంలో మేమందరం పుట్టినందుకు నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు సర్వేపల్లిలో ఉండి రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోవడం నిజంగా ఒక రకంగా బాధ అనిపించిన, ఈరోజు దేశ చరిత్రలోనే ఆయన గురించి ఆయన యొక్క పుట్టినరోజుని ఒక వేడుకలాగా జరుపుకుంటూ మన భారతదేశంలో మొట్టమొదట ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా, మొట్టమొదట ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక సేవలు అందించి ఆయనకు తృప్తినిచ్చింది ఒక ఉపాధ్యాయుడు వృత్తి మాత్రమే అని చెప్పి ఆయన గొప్పగా చెప్పడం. నాకు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలు చేసినా కానీ నాకు ఉపాధ్యాయుడిగా చేసినటువంటి తృప్తి ఇంకొక దాంట్లో లేదు అని చెప్పి చెప్పుకోవడం నిజంగా ఆయన గొప్పతనంగా భావిస్తూ, వారి యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్క బిడ్డ కూడా నడుచుకొని దేశంలోనే తలెత్తుకునేలాగా మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి ఏదైతే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనం తెలియజేస్తూ
మిమ్మల్ని మా జీవితాంతం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని స్మరించుకుంటూ మీ అడుగుజాడలలో నేటి యువతరాన్ని నడిపించుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఈరోజు వారి గురించి ఇక్కడ ఉన్నటువంటి పేద గిరిజన బిడ్డలతో పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలోకి రావాలని ఆయన ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.